లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరపున బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంలోని బీజేపీదేనని స్పష్టం చేశారు. దేశంలో ఇప్పటివరకు పార్లమెంట్, అసెంబ్లీ గడపదొక్కని జాతులు ఎన్నో ఉన్నాయన్నారు. వారి కోసమే విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించేందుకు సర్కారు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చిందన్నారు. రాహుల్, రేవంత్ బీసీలు కాకపోయినా బీసీల కోసం పనిచేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్న మంత్రి శ్రీధర్తో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మంత్రి వాకటి శ్రీహరి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఓవైపు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి ప్రభుత్వం ఎలా సన్నద్ధమవుతుంది? అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలకించి స్థానిక సంస్థల్లో ఏదైతే ఎలక్షన్స్ కంటే ముందు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారో కాశ్మీర్, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, అప్పుడు ఆయన చూసి అనుభవించినటువంటి సందర్భాలు ఏంటివి? ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఇంకా పార్లమెంట్ కానీ, అసెంబ్లీ కానీ కడపదొక్కలు వెనకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. ఆ జాతులు ఎంతెంత ఉన్నో లెక్కగట్టి వాళ్ళ ప్రపోర్షన్ ప్రకారంగా వాళ్ళకు అవకాశాలు విద్యా ఉద్యోగాల్లో ఆర్థికంగానే కాకుండా రాజకీయ పరంగా కూడా ఇవ్వాలనేటువంటి ఒక లోతైన ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నదాన్ని. మరి ఆ రోజు రాహుల్ గాంధీ గారు బీసీ బిడ్డ కాదు, మరి ఈరోజు అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి బీసీ బిడ్డ కాదు. కాకుండా కూడా ఖచ్చితంగా వీళ్ళు 42% నిర్ణయం చేసి అంపారికల్ డాటాతోన 2 సభలలో దీని తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపచేసి మా సెంట్రల్ గవర్నమెంట్ పంపించడం జరిగింది. ఇవ్వాల్సింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇవ్వాల్సిన అడగటే పరిస్థితి వీళ్ళకు లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక్కటే కాబట్టి. వీళ్ళు ఈడ ఓకే అంటారు, ఢిల్లీకి పోగానే నో అంటారు. మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన 42% కట్టుబడి ఉంటాం. రేపు కూడా లోకల్ బాడీ సెలక్షన్స్ ఇప్పటికే 2 సంవత్సరాలు అవుతా ఉంది. గ్రామాలన్నీ వ్యవస్థ కుంటుపడతా ఉంది. వాళ్ళు సరే వాళ్ళకి ఇద్దాము డబ్బులు అంటే ఆ సొయ్యి లేదు. కాబట్టి మేము ఎలక్షన్స్ జరిపి ఖచ్చితంగా ఈ 42% రిజర్వేషన్ అంశాన్ని ఇంకా రాబోయే రోజుల్లో కూడా గట్టిగా లోకల్ బాడీస్, ఎంపీటీసీ, జెడ్పీటీ సెలక్షన్స్లో కూడా ముందున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ముందు పెట్టుకొని ఎక్కడ కూడా ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గకుండా 42% రిజర్వేషన్ మీద పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి కొనసాగిస్తుంది కూడా. టెక్నికల్గా 42 ఇవ్వలేని పరిస్థితుల్లో పార్టీ పరంగా ఇస్తామంటున్నారు, కానీ ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నం చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% ఇవ్వబోతుంది, మిగతా పార్టీలకు ఏం చెప్తారు? సోదరా, V6 కదా, ఒకసారి ఆలోచన చెయ్యి. ప్రతిపక్షాలు ఎవరు? బీఆర్ఎస్, బీజేపీ కదా. ఏ బీఆర్ఎస్ అయితే 2018లో ఆ చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో 50% క్యాప్కి మేము ఒప్పుకుంటున్నాం, 23% బీసీలకు ఇస్తామని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ గురించి మేము మాట్లాడాలనా? లేదా ఈ మిగతా రాష్ట్రాలలో రిజర్వేషన్ ప్రక్రియ ఉపసభల్లో చర్చించి తీసుకొచ్చి అంపెనికల్ డాటా ఇచ్చిన తర్వాత ఆ డాటా ప్రకారంగా కమిషన్ చెప్పిన తర్వాత, డెడికేషన్ కమిషన్ చెప్పిన తర్వాత కూడా ఆ కమిషన్ తంతాన పెట్టుకొని కాలయాపన చేస్తూ ఈ రాష్ట్రం అధోగతి పాలకు ప్రయత్నం చేస్తున్న భారతీయ పార్టీ గురించి మాట్లాడాలన్నా? వాళ్ళు చేయరు. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మమ్మల్ని ఎత్తు చూపే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు 23%కి కట్టుబడి ఉంటారు. ఆ చట్టం తీసుకొచ్చినందుకే కదా ఈరోజు మా పరిస్థితి ఈ విధంగా అధ్వానంగా మారింది. ఒకవేళ చట్టమే తీసుకురాకపోయి ఉంటే ఇప్పటిదాకా నీకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్ వచ్చేది కదా. నువ్వు చట్టం తీసుకొస్తావు, ఆ చట్టాన్ని యాక్సెప్ట్ చేస్తావు, 23%లో ఎలక్షన్స్ పోతావు. కానీ ఇప్పుడు మేము 40% ఇస్తున్నాం. 100% పార్టీ పరంగా 100% ఆ మాట 42% అప్పుడు కట్టుబడి ఉన్నాం, ఈరోజు కట్టుబడి ఉంటాం, రేపు కూడా కట్టుబడి ఉంటాం. గ్రామాల స్థితిగతులను ఆలోచన చేసి లోకల్ బాడీస్, సర్పంచ్ ఎలక్షన్స్లలో ఖచ్చితంగా మనం ఏ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతే గ్రామాలు బాగుపడుతూ ఆ కార్యక్రమాన్ని తీసుకొని గ్రామాలను బాగా చూపించే ప్రయత్నం చేస్తాం. పారిశ్రామిక భూములకు సంబంధించిన విషయంలో కూడా విమర్శలు చేస్తున్నారు, దాన్ని ఏం చెప్తారు? పారిశ్రామిక భూములకు సంబంధించిన అంశం మాట్లాడే అధికారం వాళ్ళకు లేదు. ఎందుకు లేదంటే 100% గతంలో లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఒక పైసా కూడా ఉపయోగమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టి ఆ ప్రాంతంలో భూములు కానీ, ఇతర ప్రాంతాల భూములు కానీ, ధరణి అనే మహమ్మారిని, దళిద్రాన్ని మన మీద పెట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూ యజమానుల గుండెల్లో నిద్రపోయినటువంటి కేసీఆర్ గారు, ఆయన పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఆ నాయకులు మాట్లాడుతుంటే మనం దాని గురించి చర్చించుకోవడం అంత సబబు కాదేమో నేను అనుకుంటున్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్ను కూడా నిర్వహిస్తామనేది మంత్రి వాకటి శ్రీహరి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.